4వ వారంలో కానీ శ్రావణ మాసంలో శ్రావణ మాసం పాత్రికేయ మిత్రులతో ఈ విషయాన్ని పాలు పంచుకోవడం జరుగుతుంది. అంటే కేంద్రంలో బీజేపీ బాగా పనిచేస్తుంది, రాష్ట్రంలో చేయట్లేదు. మీరేమైనా కేంద్రంతో ఏమైనా మీకు సంబంధం? నాకు ఆ అవసరం లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రంలో ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్తాను. రాష్ట్రంలో ఎవరు పనిచేయట్లేదో వాళ్ళు పనిచేయట్లేదని చెప్తాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారేమో కానీ రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరూ శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. అంటే మీరు గతంలో మరి 10 ఏళ్ళు నేనే చెప్పాను ఆ ప్రశ్న. గతంలో 10 ఏళ్ళు ఏం చేశారని అంటే నేను కాదు కదా సీఎం. గతంలో 10 ఏళ్ళు ఎవరు సీఎంగా ఉన్నారో వాళ్ళని మీరు ప్రశ్నించండి, వాళ్ళ దగ్గర నుంచి జవాబులు సేకరించండి. అంటే ప్రతిపక్ష పాత్ర అంటే నేను ఒక ఎంపీగా ఉన్నాను, ఇప్పుడుండేటటువంటి ఎంపీలకు కూడా అదే రకంగా మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ఎంపీలకు ఎంతవరకు పవర్ ఉంటుంది? ఎంపీ ఏం చేయగలడు రాష్ట్రంలో? బయట ప్రపంచానికి తెలిసేది వేరే, లోపల రీజనల్ పార్టీస్లో జరిగేటటువంటిది వేరే. అవన్నీ బయట చెప్పుకోలేము. చెప్పుకోలేక కుమిలి ఏడవాల్సి వస్తుంది. అది పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా జగన్ పోషించలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఎవరుండారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా 5 మంది అయినా ఒక్కరైనా ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు. థ్యాంక్ యూ.